నమస్తే. ఎన్నో విషయాలు విశ్వమోహన్ బాబు గారు మనకి వివరిస్తూ ఉన్నారు. డబ్బుకి సంబంధించి, రిలేషన్స్‌కి సంబంధించి, అలాగే ఒక నవ్వు జీవితాన్ని ఎలా మారుస్తుంది, బాధతో జీవించేవారు ఏ విధంగా ఉంటారు, ఇలా రకరకాలుగా చాలా వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది చేయబోయే వీడియో చాలా మందికి ఉపయోగపడేది. చాలా వరకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది ఏ రేంజ్‌లో ఉంటే మనం మన స్థాయి ఎలా ఉంటుంది అనేది తెలియజేసే వీడియో ఇది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం అండి. నమస్తే అండి. మామూలుగా మన మానవ శరీరం అనేది ఒక ఆస్పత్రితో పోలుస్తారు. యెస్. ఇక మన శరీరమే ఒక ఆస్పత్రి అయినప్పుడు మనకేదన్నా జబ్బు చేస్తే అది మనమే నయం చేసుకోవచ్చు ఒక డాక్టర్ లాగా? ఈజీగా చాలా సింపుల్. నీ మనసే ఆస్పత్రి. హ్మ్. నువ్వే డాక్టరు. నీ మైండే డాక్టర్. నీ మనసే డాక్టర్ అండి. హ్మ్. నువ్వు ఇప్పుడు ఏదైనా ఒక దెబ్బ తగిలితే అబ్బా నాకు ఒక నొప్పి అనుకోండి చెయ్యి. హ్మ్. అబ్బా నాకు చెయ్యి నొప్పి వేసేసిందే. ఒక్కరవే అక్కడ ఉండేది. నీ మనసుకి ఏం చేస్తున్నావు నీ మైండ్ ద్వారా? మైండ్ పట్టేస్తున్నావు. అయ్యో నా చెయ్యి నొప్పేసిందే, నేను లేలేకపోతున్నానే, నేను కూర్చోలేకపోతున్నానే, నేను తినలేకపోతున్నా. నువ్వు మైండ్‌కి ఎప్పుడైతే ట్రైనింగ్ ఇస్తావో దీన్ని మర్చిపోతది. హ్మ్. దీన్ని మర్చిపోతదండి. నీ మైండ్ ద్వారా ఏదైతే ఆలోచిస్తూనే ఉంటావో హ్మ్. అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఓకే. అక్కడ దెప్పుంది, అక్కడ గాయముంది, శరీరంలో ఇలా పార్ట్స్ పని చేయలేదు, ఇలా లేదు అనేసి దాన్ని గుర్తుపెట్టుకుంటా ఉంటే అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. అది గుర్తు చేస్తూనే ఉంటది ఇన్నర్ మైండ్. ఓకే. మళ్ళీ గుర్తు చేస్తూనే ఉంటది. హ్మ్. అబ్బా! నా వల్ల కాలేదు అనేసి పోతూనే ఉంటావు ఇంకా. ఎన్నాళ్ళు పోతావు ఇలా? హ్మ్. దాన్ని చూడు కొంచెం ట్రై చేసి చూడమ్మా. కొన్నాళ్ళు ఏదైనా ఆనందకరమైనది. అంటే ఇది మర్చిపోవాలంటే కొన్ని కావాలి మనకి. హ్మ్. డైరెక్ట్‌గా మరవలేవు. హ్మ్. ఉల్లాసమైంది ఎక్కడైనా టూర్‌లు పోయిందో, లేక నువ్వు భార్యాభర్తలు హ్యాపీగా ఉన్నాదో, లేదేదో ఉంటాయి మీకు. అయటిని హ్మ్. గుర్తు చేసుకొని ఆనందంగా చూడు. ఒక లేదు పక్కన బాధపడుతూ, ఆ? ఒక పక్కన బాధపడుతూ అలా ఆనందకరమైనవి బాధ ఆలోచన. ఆడుండదు ఇక్కడ. దీన్ని మర్చిపోవాలి. ఏం ఒక్కరవే కదా నొప్పా? చిన్న చిన్న దెబ్బలే కదండి. అంటే నొప్పి పుడుతుంది కదండీ ఓ నొప్పి పక్కన. పుడితే కూడా ఏం కాదది. ఆహా! ఏం నొప్పి కొంచెం కామెడీ పెట్టుకొని చూడా. ఈ ఓకే. నొప్పిని మర్చిపోయి నవ్వుతుంటావు. హ్మ్. టీవీ పెట్టేయి. ఈ నొప్పి ఎప్పుడు పోయింది నీకే తెలీదు. హ్మ్. నవ్వుతూ ఉంటావండి. హ్మ్. అది ఆనందంగా నవ్వుతూ ఉంటావు. అందరూ చూస్తారు ఏంది నొప్పి అని ఆడస్తున్నది ఎప్పుడు నవ్వుతున్నది అనేసి. ఇది మర్చిపోయినావు దాన్ని నవ్విస్తున్నది నీ ఇన్నర్ మైండ్. హ్మ్. తర్వాత అందరూ ఎవరినో గుర్తు చేస్తే అబ్బా అబ్బా నొప్పి అనేసి నువ్వే తడుకుంటావు మళ్ళీ. అప్పుడు గుర్తు చేసినారు కాబట్టి అప్పుడు నొప్పి తెలుస్తుంది నీకు. అంతవరకు తెలియదు. పెద్దవాళ్ళేమో గాని ఇప్పుడు మీరు చెప్పిన టెక్నిక్ పిల్లల్లో బాగా కనిపిస్తుంది. పెళ్ళిలే కాదండి పెద్దవాళ్ళు కూడా ఉందండి. బ్రహ్మాండం ఓకే. చేసుకోవచ్చండి. ఆ! పిల్లలు కూడా మామూలు పెళ్ళిలే కాదు నువ్వు అందరూ చూస్తున్నారు లైవ్ లో చూస్తారు. అందరి ఇంట్లో కూడా జరుగుతున్నాయి. హ్మ్. నువ్వు మర్చిపోతావండి దాన్నే. హ్మ్. అంటే అందుకే ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలనేది. ఇప్పుడు ఇది మరవాలంటే నీకు ఇంకొకటి కావాలి. ఇంకొకటి హ్మ్. దాని మీద ఆలోచన పెట్టాలంటే డైరెక్ట్ పోలేదు కొంతమందికి. అందుకే కామెడీ గిమిడి పెట్టుకో. ఓకే. నవ్వుకుంటా ఉండు కొంచెంసేపు. హ్మ్. తట్టుకో చేతులు తట్టుకో. ఊరికే నవ్వు. కొంచెంసేపు తెలియకుండా నీకు నచ్చింది ఏదో ఒక సినిమా కూడా పెట్టుకో. చూస్తూ హ్మ్. ఉండమ్మా ఇది ఎప్పుడు మర్చిపోయినా నీకే తెలియదు. అక్కడ సీన్ మాత్రం గుర్తుపెడుతుంది. ఓకే. అబ్బా ఏం జరగపోతుందా? అబ్బా 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 వచ్చేసినారా ఫైట్ రా ఇప్పుడు ఫైట్ రా. అబ్బా హ్మ్. అబ్బా సాంగ్స్ భలే ఉందిరా. ఇది ఎక్కడ పోయింది ఇంతసేపా? హ్మ్. నీ మైండ్ ఆడుందే. దాని మీదకి వెళ్ళిపోయింది. కడుపు నొప్పి ఎక్కడ పోయిందో తెలియదు. రైట్. దాన్ని మర్చిపోయి కరెంట్ పోయిందనుకో ఆఫ్ అయిపోయిందనుకో అబ్బా మళ్ళీ హ్మ్. ఇక్కడికి వస్తది. అలా ట్రై చేయాలి. రైట్. మనం డాక్టర్ ఎవరో కాదు నీ మనసే. రైట్. డాక్టర్ ఎవరో కాదు నీ మైండే. హ్మ్. నువ్వే డాక్టరు. నీలో ఉంది ఆ గుణాలు. హ్మ్. దాన్ని గుర్తు చేసుకోకండి. గుర్తు అనేది కొంచెం మర్చిపోండి. సార్ హ్మ్. నాకు ఎక్కువ బాధ ఉంది. ఉంటది. కొన్నాళ్ళు ఉంటది లేదని లేదు. ఒక రోజుకంతా నయం కాదది. హ్మ్. కొన్నాళ్ళు నీ మైండ్‌ని ఇలా వాడినావంటే అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతది. చూడండి మొన్నే మీరన్న దానికి ఎగ్జాంపుల్. ఇంతకుముందు కూడా చెప్పాను. నా క్లాసులు బెంగుళూరు, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లో ఉన్నాయి. మొన్న బెంగుళూరు ఫీడ్‌బ్యాక్ మొన్నే వదిలినాం కదా! వచ్చింది చూడండి. హ్మ్. కడుపు నొప్పితో బాధపడుతుండే హాస్పిటల్‌కి తిరిగేసి అవతల నేను గుర్తొచ్చి నా దగ్గర క్లాస్ నేర్చుకున్నామే. నేనెందుకు ఇలా చేయలేదు అనేసి నన్ను టెస్టింగ్‌లో పెట్టింది. హ్మ్. విశ్వమణి బాబు దగ్గర శక్తి ఉండేది నిజమే కదా! అది నిజమైతే నా కడుపు నొప్పి నయమైపోవాలి. ఏమైపోవాలి?
కడుపు నొప్పి నొప్పి వేస్తున్నది, అది పోవాలనేసి అన్నది బాధపడతా ఉంది డైలీ. అది నైపోవాలంటే కొంత టయానికే, రోజులు కాదు, కొంత టయానికే శుద్ధంగా తగ్గిపోయింది. అబ్బా ఫ్రీ. ఆమె లైవ్లో వచ్చి నా క్లాసులో నా దగ్గర మళ్ళీ ఆశీర్వాదం తీసుకొని ఫీడ్బ్యాక్ ఇచ్చినది చూడండి. ఎలా జరిగింది ఆమెకి? ఈ విధంగా బోలుడు ఉన్నాయి. 1, 2 కాదు. సంతానం లేకపోయినా సంతానం జరిగిన వాళ్ళు ఎలా ఉన్నారు? మైండ్ అండి కారణం. లేదు లేదంటే లేకుండా చేసి పారేసి, ఉంది అని పట్టిస్తే అది ఉన్నచ్చి చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ నొప్పి ఉంది అని పట్టించుకోక, ఇక్కడ పాజిటివ్ ఉంది అని అనుకున్నామంటే నొప్పి ఉంటుంది, ఇక్కడ లేదు అనుకోవాలి. ఏంది లేదంటే నొప్పి లేదు నాకు అనేసి ఇలా ఆలోచించి వేరే దీని మీద దృష్టి పెట్టు, దానికి వెళ్ళిపోతావు. ఇది పోతుంది కడుపు నొప్పి. ఎందుకండి మనమే అండి డాక్టరు. మనలో అన్ని అవయవాలు అన్ని పనిచేస్తాయి. మీరు అనుకుంటే పనిచేస్తాయి, నెగిటివ్గా అనుకుంటే అది పనిచేయవు, మళ్ళీ ఇంకా బలంగా చేస్తుంది. కాబట్టి మనకి రెండిట్లు ఏం కావాలి? పాజిటివ్ కావాలి. అదే ఆనందమయమైన జీవితం. ఆనందమయ జీవితాన్ని అనుభవించాలంటే నువ్వు నవ్వుతూ ఆనందంగా ఈ నొప్పిని మర్చిపోయి కామెడీని చూసుకున్నావు అంటే ఇది పక్కకి వెళ్తే నువ్వు నవ్వుతావు. కావాలంటే ట్రై చేసి చూడు. నొప్పి ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కామెడీ పెట్టుకొని చూడండి. మీ నొప్పిని కొంచెం బాధపడుతూనే ఉంటారు, నొప్పి అంటారు, అక్కడ నవ్వు వచ్చేసిందంటే ఇది పొడుస్తుంది, ఇక్కడ ఇది మర్చిపోతుంది నీ ఇన్నర్ మైండ్. అక్కడ నవ్వులో ఉంటావు, తర్వాత మళ్ళీ గుర్తు చేసుకొని మళ్ళీ బాధపడతావు. కొన్నాళ్ళు ట్రైనింగ్ ఇచ్చినామంటే ఇది అసలు లేకుండా పోతుంది. ఓకేనా? ఏదైనా సాధ్యమండి. నేను ప్రతిరోజు నా యొక్క ఆలోచనని ఉన్నతంగా మార్చుకొని పాజిటివ్గా నవ్వుతూ నా యొక్క ఆరోగ్యాన్ని చాలా సులభంగా ఆరోగ్యవంతమైన ఆరోగ్యాన్ని పొందినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. రైట్. సో అదండి, మన శరీరమే ఆసుపత్రి అని నమ్మినప్పుడు, మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఆ జబ్బు ఎలా నయం చేసుకోవాలి అనడానికి సూపర్ టెక్నిక్ చెప్పారు. అఫర్మేషన్ కూడా చెప్పారు. అఫర్మేషన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వండి. మీకు ఇంకా డౌట్స్ ఉంటే, లేదా ఇంకా మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. విశ్వమణి బాబు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.